సో ఇంత బిజీ అయిపోయిన నాకు బిగ్ ప్రాజెక్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలి అనే సంకల్పమే ఉంది నాకు. సో 30 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ 30 ఇయర్స్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని బిగ్ కాంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి సో అనే దాని మీద లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. చాలా కాంటెంట్స్ రెడీ అయినాయి. సో అవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. పోతే ఇటు గ్యాప్ రాబోతుంది, అది అర్థమవుతుంది. అది నేను మిస్ అవ్వకూడదు అని వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. సరే, ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది. వాట్ ఈస్ దిస్ దిల్ రాజు డ్రీమ్స్ అని చాలామందితో 1 ఇయర్ నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో నేను బిగినింగ్ డేస్లో నేను కానీ ఇప్పుడు సుకుమార్ కానీ బన్నీ కానీ అందరం అలా గ్రో అవ్వటానికి ఒక ఆర్య. సో అందరం అప్పుడు అందరికీ బన్నీకి నాకు ఇది సెకండ్ ఫిలిం, సుకుమార్కు ఫస్ట్ ఫిలిం, అంటే అందరం అప్కమింగ్. బట్ ఒక ఆర్య సినిమా మా అందరినీ ఈరోజు ఎక్కడో కూర్చోబెట్టింది. సో అలాంటి న్యూ టాలెంట్ని మిస్ అవ్వకుండా ఎలా ఇండస్ట్రీకి ఎలా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి అనే దాంట్లోనే వచ్చిన థాట్ దిల్ రాజు డ్రీమ్స్. అది నాకు డ్రీమ్ అయిపోయింది. నా పేరుకి నాకెందుకో అది సడన్గా ఒకరోజు అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, లైఫ్లోకి వెళ్ళి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాము, మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా. ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ని నామకరణం చేశాం. సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి, ఇది 360 డిగ్రీస్ ఉండాలి. దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు. నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలుసు అప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లిపందిరి అనే సినిమాకి 48 అవర్స్ నాకు స్లీప్ లేదు. ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది, ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్, దానిపైన పడుకున్నాను. అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. 360 డిగ్రీస్లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. దాన్ని మీ ద్వారా మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అండ్ లోగోనే ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను. ఈ 360 డిగ్రీస్ ఎలా అంటే, ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది. మనం ఇండస్ట్రీలో చూస్తాం, సార్ సినిమా తీసాము, అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఇంత డబ్బు పెట్టేసాం సార్, మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు. యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు, డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేసాం. ఒక ప్రొడక్షన్ టీం, ఒక క్రియేటివ్ టీం, ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీం, ఒక లీగల్ టీం, ఇలా ఒక 5 రకాలుగా టీమ్స్ని ఫామ్ చేసాం. ఆ టీమ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు లేటర్గా ఇస్తాను, ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది. సో ఒక ప్రొడ్యూసర్ తన సినిమా తీయాలనుకుంటే ఆ టీంని కోఆర్డినేట్ చేసుకుంటే సో ఆ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తుంది. అది దిల్ రాజు డ్రీమ్తో వాళ్ళు అసోసియేట్ అవ్వచ్చు. సో ముందు రైట్ ఎంట్రీ ఇవ్వటానికి ఇది వాడుకోవాలి అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అంటే కోకొల్లలు. రేపు మేము వెబ్సైట్ పెట్టగానే ఎన్ని కథలు వస్తాయో మాకే తెలియదు, దాన్ని ఎలా స్క్రూటినీ చేయాలి. సో బెస్ట్ అనుకునే అవన్నీ ఆ టీం ఫామ్ చేసి నా దగ్గరికి తీసుకొస్తే నేను వీక్లో 1 డే ఫుల్గా దిల్ రాజు డ్రీమ్స్కు కేటాయించబోతున్నాను. అంటే వేరే పనులు ఏం చేయకుండా నా టైంలో ఒక రోజు వీక్లో 1 డే ఇవ్వాలని ప్లాన్ చేశాం. సో స్క్రిప్ట్స్ వస్తాయి, డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, అలాగే యాక్టర్స్ కావాలనుకుంటారు, సో టెక్నీషియన్స్గా రావాలనుకుంటారు. ఇట్లా 360 డిగ్రీస్లో ఏ ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి
ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం. సో ఆ వెబ్సైట్ రెడీ అయిపోయింది. సో దానికి ఒక ప్రాపర్గా లాంచింగ్కి ఇట్లనే ఈరోజు మ్యాటర్ చెప్పి లాంచింగ్కి ప్రాపర్గా భారీ ఎత్తున ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి. మా జర్నీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు, ఆ దర్శకులందరినీ పెట్టి నాకున్న ఈజ్ ఏ గుడ్ రిలేషన్. మీ అందరికీ తెలిసి ఇండస్ట్రీలో అందరు హీరోలతో మంచి రిలేషన్ ఉంటుంది. సో స్టార్స్ని కూడా తీసుకొచ్చి అంటే నా విజన్ని ఇప్పుడు మీ ద్వారా అందరికీ పంపించి దాని తర్వాత ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ రెడీ అయింది. సో అది లాంచ్ డేట్ తొందరలోనే 2 డేట్లు అనుకున్నాము, December 18 ఆర్ Jan 1. సో నాకు ఎందుకంటే గేమ్ చేంజర్ ఈ ప్రమోషన్లో బిజీగా ఉంటాను. ఏ రోజు స్లాట్ December 18 అంటే నా బర్త్డే, ఎందుకంటే బర్త్డే రోజు చేద్దామా అని టీంని అడిగితే సో అది దాని మీద డిస్కషన్ లేదు, న్యూ ఇయర్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఆ 2 నెలల్లో ఒక డేట్ లాక్ చేస్తాం.